జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకములోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. గార్ధవంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరాపూసంబు సూకరంబునకేల చూతఫలము మార్జలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూబకునేల కుండలములు మహిషంబునకేల నిర్మల వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఆభరణముల చేత ప్రకాశించేవాడా, శ్రీధర్మపుర నివాసుడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, గాడిదికి కస్తూరి బొట్టు ఎందుకు, కోతికి సుగంధము ఎందులకు, పులికి పంచదారతో చేసినటువంటి తీపి రొట్టి ఎందులకు, పందికి మామిడి పండు ఎందులకు, పిల్లికి మల్లిపూల చెండు ఎందుకు, గుడ్ల గోబకు చెవి పోగులు ఎందులకు, దున్నపోతుకు మంచి వస్త్రములు ఎందులకు, కొంగ పిల్లలకు పంజరము ఎందులకు, దుర్మార్గులకు నీ నామ జపం ఎందులకు, ఇవన్నీ అనవసరము, నీ నామ జపమే ప్రధానము అని ఈ పద్యము యొక్క భావము. ధన్యవాదములు. పద్యము భావము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.